Ali, 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 Ali. Ale, Ale. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. రాజా, Ali రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా బాజా. ఆజారే ఆజారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. ఆలే. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. వెల్కమ్ టు రామ్రాజ్ జెనెక్స్ పాకెట్ ధోతీస్ ఆలీతో జాలీగా కండిషన్ సప్లై పవర్డ్ బై సెగ్నోటైల్. ఓకే, మరి ఈ ఎపిసోడ్ లో ముందుగా వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ శ్వేతా నాయుడు. కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్కి ట్రై చేసా, మస్తు బిజీ అని ఒక్కేసా. ఓ కంట్రీకేమో బీటేసా, కంగోరే పుట్టి తగ్గేసా. నా డార్లింగ్ వైపో లుక్కేసా, ఆ డేరింగ్ చూసి చెక్కేసా. ఓ మై గాడ్ సోలో లైఫ్ వెర్రీ బ్యాడ్, ఎక్కన్నా బాడీ గార్డ్. I'm a naughty naughty girl, 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 girl. I'm a naughty naughty girl, 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 girl. I'm a naughty naughty girl, 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 girl. I'm a naughty naughty girl, 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 girl. నా గబ్బర్ సింగుకి లైనేసా, కొంచెం దిక్కని వదిలేసా. హాయ్ శ్వేత, హాయ్ సార్. హౌ ఆర్ యు? యా గుడ్. ఏం చేస్తున్నావు? ఒకటి విధి 2 అని ఒక సీరియల్ స్టార్ట్ అయింది. విధి 2. యా, అందులో నెగిటివ్ షేడ్ చేస్తున్నాను అండ్ మూవీస్ చేస్తున్నాను ఒక 2. అది కాక ఇంకేం చేస్తున్నావు అంటున్నా? ఇంట్లో టీవీ చూస్తూ తింటూ పడుతున్నాను. బుక్స్ బాగా చదువుతాను. అయ్య బాబోయ్, చాలా కష్టం కదా అవన్నీ. ఆల్ ది బెస్ట్ శ్వేత. సో మనతో పాటు ఇంకో నటుడు అండ్ మంచి మనిషి, మంచి వ్యక్తి, మంచి వక్త, తనకి పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ కౌశల్. Life is sumna. Chiro, giro, shirto, skirto, we say they na. A country dress I na. I feast and pinche beauty address yet kada edurena. Let you go naina. Boom 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 boom. Yi papa le kapote dum 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 dum. Low cardiac oxygen under. So run, 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 run. Put your hands up and say let's have some fun.
కౌశల్ ఎలా ఉన్నావు? అన్నయ్య చాలా బాగున్నా అన్నయ్య. ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఒక ఇంగ్లీష్ అండ్ హిందీ బైలాంగ్వేజ్ ఫిల్మ్ చేస్తున్నాను. ఓ అది మొత్తం థాయిలాండ్ లో షూటింగ్. మొన్న షెడ్యూల్ ఫినిష్ చేసుకొచ్చాం. ఓకే. ఈ గ్యాప్ లో 15 years రన్ చేస్తున్న మోడలింగ్ ఏజెన్సీకి ఒక ప్రొడక్షన్ హౌస్ యాడ్ చేసి రైట్ నో ఈ గ్యాప్ లో అది ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే. సో ఇంగ్లీష్ అంటే మొత్తం డైలాగ్ అన్ని ఇంగ్లీష్ లోనే చెప్పాలా? ఇంగ్లీష్ ఒక టేకు, హిందీ ఒక టేక్ అనమాట. ఆల్ ది బెస్ట్ కౌశల్. థ్యాంక్స్ ఫర్ యూ విషెస్. మనతో పాటు ఇంకో నటిమణి కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. లెట్స్ వెల్కమ్ సోనీ. ఒక్కగానొక్క మగాడు అంత స్పెషల్ నా ఊహలో అందగాడు. నాన్సద్ సుగుణాభిరాముడు, సమరనారీముడు, ఎవరు ఒక్కగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. చెప్పిందే చేసేవాడు, చేసేదే చెప్పేవాడు, ఎవరు అతగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. అకల వికల సుతల సత్య భూతల భువనాలన్నీ ప్రణమిల్లు పురుషుడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. కొమ్ములు తిరిగిన కండలు కలిగిన కలలో మెదిలే మొనగాడు. ఓకే సోనీ సార్ ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ప్రెసెంట్ 80+ కి చేస్తున్నాను. ఓకే. న్యూ సీరియల్. యా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను చాలా ఇయర్స్ తర్వాత. బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ ముగ్గురికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర్ కేలి. ఏంటి? ఆలీ చక్కర్ ఆలీ కేలి. చక్కర్ కేలి. ఆలి చక్ర గోలి. గోలీ కాదు, ఇంకా దానికి చాలా టైం ఉంది. ఇది కేలి. ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫ్రూటీని పిలుస్తాను. ఫ్రూటీ ఇస్తారు తాగడానికి? కాదు గోలీ బదులు ఫ్రూటీ పెట్టుకున్నారు. అమ్మాయికి కాదు. అయితే ఆ అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. అక్కడ సాంగ్ జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏంటి చిన్నగా అయిపోతున్నారు, ఏంటి సీక్రెట్ అని అడుగుతున్నా. చెప్పలేదా? చిన్నగా అంటే అంటే ఏజ్ లో అలా చెప్పు. చిన్నగా అంటే పుట్టుగా అయిపోతున్నానేమో. మీరు స్మార్ట్ గా అయిపోతున్నారు రోజు రోజుకి. అందుకే ఏంటి సీక్రెట్ అని కనుక్కుందామని. బ్రేక్ లో నువ్వు కనిపించు, ఏం వాడాలో నేను చెప్తాను. సార్ నేను ఇక్కడికన్నా అక్కడ ఉంటాను సార్, అక్కడ నాకు నచ్చింది. అక్కడ పక్కన నుంచి ఉంటాను సార్. మధ్యాహ్నంతోనా? ఆయన నచ్చాడు నీకు? అవును సార్, ఏదో అలా. మరి మీ ఆయన ఒప్పుకుంటాడా? సార్ నాకు పెళ్లి కాలేదు. కాలేదు కదా? ప్రస్తుతానికి ఏదో కట్ చేసేసినట్టున్నారు ఎవరు. ఆ అమ్మాయి నీ బదులు చక్రం తిప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర అయితే ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్స్ మీ ఎదురుగా ఎల్ఈడిలో వస్తుంది. అది కూడా ఎంత ఫాస్ట్ గా తక్కువ టైంలో ఎవరైతే చెప్పారో వాళ్ళు ఫస్ట్ రౌండ్ ₹1,00,000 గెలుచుకుంటారు. సెకండ్ రౌండ్ ₹2,00,000 గెలుచుకుంటారు. థర్డ్ రౌండ్ ₹3,00,000 గెలుచుకుంటారు. ఫోర్త్ రౌండ్ ₹4,00,000 గెలుచుకుంటారు. సో మొత్తం కలిపితే 10 లక్షలు. సో ఇది మ్యాటరు. ఇక్కడ కండిషన్ సప్లై ఎందుకు పెట్టామంటే చాలా సీరియస్ గా వెళ్తుంది గేమ్. సీరియస్ తో పాటు గేమ్ తో పాటు ఫన్ కూడా ఉంటుంది. మీరుంటే ఆటోమేటిక్ గా ఉంటుంది కదా. అందుకే కదా నన్ను పెట్టుకున్నారు యాంకర్ గా. ఓకే, అర్థమైపోయింది కదా శ్వేత? నీ మా ఫ్రూటీ ఆ చక్రం తిప్పుతుంది. ఫ్రూటీ తిప్పే. నాట్ బ్యాడ్. ఓకే, బాగానే ఉన్నాడు. అదే స్మార్ట్ గా ఉన్నాను. అవునవును స్మార్ట్. రామ్ మంచి స్మార్ట్, మంచి యాక్టరు, మంచి డాన్సరు, మంచి ఫైటరు, మంచి ఆర్టిస్టు, మంచి లవరు, మంచి లవరు, మంచి కలరు, మంచి మనిషి కూడా. అది నీకు మ్యారేజ్ కాలే, తనకి మ్యారేజ్ కాలేదు.
శ్వేత ఎక్కడ ఏ ఊరు మీది? ప్రాపర్ ఒరిస్సా సార్. ఒరిస్సా. ఎస్. ఓహో. సో బట్ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాం. ఇక్కడ సెటిల్ అయిపోయారు. రామ్ గురించి ఒక 3 ముక్కలు నువ్వు చెప్పగలవా? నన్నే అబ్జర్వ్ చేస్తూ చాలా స్మార్ట్ గా ఉన్నాడు. నేను ఆల్రెడీ చెప్పేసాను, నేను చెప్పింది కాపీ కొట్టాను. నీ మనసులో ఉన్నది చెప్పాలి. నాకు ఎక్కడో అనిపిస్తుంది నేను తను ప్రపోజ్ చేస్తాడేమో అని. అడ్రస్ ఇవ్వనా? యా. వెళ్ళేటప్పుడు నేను అడ్రస్ ఇస్తాను, డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. రెడీ శ్వేత, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రామ్ హీరోగా నటించిన మొదటి సినిమా ఏది? ఏంటది? సెకండ్. రామ్ అర్జున్లు కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ. రామ్ సీత రామకృష్ణ రామార్జున కాదు. నెక్స్ట్. రామ్ సుకుమార్ కాంబినేషన్ లోని సినిమా పేరేంటి? 3 రావట్లేదా? పోనీ ముందు సినిమా చెప్పు. జగడం రైట్ ఆన్సర్. అది పైది. రామ్ హీరోగా నటించిన మొదటి సినిమా ఏది? రామార్జున కాదు. దేవదాస్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏమంటారు? దేవదాస్ కాదు, దేవదాస్ అయిపోయింది. రామ్ Second, అర్జున్లు second. కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ. కమ్ ఆన్. శ్వేత. రాముడు. నెక్స్ట్ రామకృష్ణ. కాదు. రామకృష్ణ. ఓకే, రైట్ ఆన్సర్. సూపర్. సో దేవదాస్ ఓకే, రైట్ ఆన్సర్. రామ కృష్ణ కృష్ణ ఇది అండ్ జగడం. కాకపోతే 1 minute 24 seconds పెట్టింది నీకు చెప్పడానికి. సో ఇప్పుడు 1 minute 23 seconds లో కానీ కౌశల్ చెప్పాడంటే 3 సినిమాల పేర్లు కౌశల్కి వెళ్ళిపోతుంది. 1 minute 22 seconds లో కానీ సోనీ చెప్తే సోనీకి వెళ్తుంది. రెడీ కౌశల్? రెడీ సార్. ఓకే, ఫ్రూటీ తిప్పు. ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య బచ్చన్ రాయ్. అంతే, ఆవిడంటే అందరికీ ఇష్టమే. ఆవిడ గ్లామర్ తో మన ఇండియాకి చాలా పేరు వచ్చింది సార్. చాలా పేరు వచ్చింది గ్లామర్ వరల్డ్ లో. రెడీ కౌశల్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శంకర్ దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్ నటించిన చిత్రం ఏది? ఇంత ఈజీ. కౌశల్ చెప్పు. జీన్స్. రైట్ ఆన్సర్. ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం. అబ్బా ఇంత ఈజీ అసలు, సూపర్ అసలు. ఇద్దరు. రైట్ ఆన్సర్. నాగార్జునతో ఏ సినిమాలో ఐశ్వర్య రాయ్ స్పెషల్ సాంగ్ చేసింది? ఏంటది? నాగార్జునతో ఏ సినిమాలో ఐశ్వర్య రాయ్ స్పెషల్ సాంగ్ చేసింది? ఏం చేసింది? స్పెషల్ సాంగ్. రావోయి చందమామ. రైట్ ఆన్సర్. తెలుగు సినిమాలో ఐశ్వర్య యాక్ట్ చేసింది ఒకే ఒక సినిమా, అది కూడా ఒకే ఒక సాంగ్. ఈ రావోయి చందమామ. అమ్మాయిని చూద్దాం నేను కూడా సెట్కి వెళ్ళా. కాకపోతే అప్పుడే అమ్మాయి వర్క్ అయిపోయి బాంబే వెళ్ళిపోయిందంట. కౌశల్ ఇప్పుడు 1 minute 2 seconds పట్టింది. ఇప్పుడు 1 minute 1 second లో కానీ సోనీ చెప్పిందంటే సోనీ 1,00,000 రూపాయలు గెలుచుకుంటావు. రెడీ సోనీ? రెడీ ఫ్రూటీ తిప్పు. వెరీ గుడ్. విజయశాంతి గారు. విజయశాంతి అంటే కొంచెం ఓల్డ్ వస్తాయేమో. ఓల్డ్ క్వశ్చన్స్ ఓల్డ్ గా వస్తాయి. ఓల్డ్ అమ్మా కన్నమ్మ గారు లేకపోతే ఎవరో జీవరలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఎవరైనా వేస్తుంటే కొంచెం ఓల్డ్. ఆవిడ నీవు అమ్మా అంటే నీ చిన్నప్పుడు ఆవిడ హీరోయిన్ గా యాక్ట్ చేసిన సినిమాలు చూసే ఉంటావు కదా, ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి ఆవిడ.
ఏం ఓల్డ్ ఉండవు, అన్ని కొత్తగానే ఉంటాయి, చాలా ఈజీ అవుతుంది నీకు. ఎందుకంటే పక్కోళ్ళు నువ్వు నేను చెప్పనా అని తొందరపడుతున్నావు. నేను ఎందుకని తెలుసా సార్, నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అన్నాను అలా. ఓహో, మనం కూడా ఓన్లీ నేను చెప్పనా కానీ చెప్పకూడదు అంతే. ఏంటి కౌశల్ అలా మాట్లాడుతావు చెప్పు. రెడీ సారీ? ఎస్ సార్ రెడీ. 3 క్వశ్చన్లు రెడీగా ఉన్నాయి ఎల్ఈడి మీద. యోర్ టైం స్టార్ట్స్ నౌ. దాసరి నారాయణరావు డైరెక్షన్ లో విజయశాంతి నటించిన ఓ సినిమా వసే రావులమ్మ. రైట్ ఆన్సర్. విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? కమల్ హాసన్ విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఇండస్ట్రీలో విజయశాంతిని ముద్దుగా ఎలా పిలుస్తారు? ఇలా పిలుస్తారు. ఎలా పిలుస్తారు? క్లూ 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 కౌశల్ చెప్పొచ్చు కదా. ఇండస్ట్రీలో విజయశాంతిని ముద్దుగా ఎలా పిలుస్తారు? కమల్ హాసన్ విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? చూసాను బట్ నేమ్ గుర్తు రావట్లేదు. అయ్యో, ఇంద్రుడు చంద్రుడు. రైట్ ఆన్సర్. ఇండస్ట్రీ విజయశాంతి ముద్దుగా ఎలా పిలుస్తారు? ఎలాగా? సార్ క్లూ ఇవ్వచ్చు కదా సార్. విజయశాంతిని ముద్దుగా ఇప్పుడు ఎలా ఇవ్వండి సార్, ఇప్పుడు పిలుస్తారు? ఇవ్వండి పర్లేదు. నేను చెప్పేస్తాను, కాకపోతే నువ్వు ఓడిపోతావు. ప్రస్తుతానికైతే కౌశల్ గెలిచేస్తాడు. అవును, ఇండస్ట్రీలో ముద్దుగా లేడీ అమితాబ్ అంటారు. ఓకే, సో మరి ఎవరు గెలిచినట్టు ఇప్పుడు మీ ముగ్గురులో? మేము గెలిపించాం అంతే. వెరీ గుడ్ కౌశల్, కమ్. సరాసరి పత్తి ఎదుటపడి తెగబడుతూ వచ్చి కూల్చే జోరే హమేషా ఖడల్ ఖడల్ మంటూ కలయబడి కలకలమే రేపే బురా సోచే. Come on everybody, let's go, go, go with it. జనరల్ గా అయితే గెలిచిన వాడికి నేనే ఇస్తాను. కౌశల్కి నేను ఎప్పుడు ఇవ్వాలా డబ్బులు, ఏ రకంగా నేను తన్ని విష్ చేయాలా అని ఫ్రూట్ అవును సార్, నా ఆశయం మీరు నీ కనిపెట్టేశారు. మనసులో బాధ నేను అర్థం చేసుకున్నా. అవును సార్. సో అందుకోసం నీ చేత్తో డబ్బులు ఇప్పించాను. నాకు డబ్బుల కన్నా ఈ కాయ ఎవరికి ఏ షోలో ఎవరికి ఇవ్వని కాయది. ఇది కాదు కదా, ఇంతవరకు ఎవరికి ఇవ్వాలా? అదే. ఫస్ట్ టైం నీకు ఇచ్చావు. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ ఆలీతో జాలీగా రౌండ్ లో కౌశల్ వాళ్ళు నాకు గెలిచేసుకున్నావు. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. ఈ రౌండ్ ఏంటంటే అంత ఈజీగా అక్కడ నుంచొని చెప్పడం కాకుండా మా ఫ్రూటీ మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ మీకు అర్థమైపోద్ది. మీ ఎదురుగా ఎల్ఈడి ఉంది కదా, ఆ ఎల్ఈడిలో చూస్తూ 3 విజువల్స్ వస్తాయి. ఆ విజువల్స్ ని మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఎంత టైంలో ఆడారో అంతే టైంలో ఇంకా కొద్దిగా ఫాస్ట్ గా చెప్పుకుంటే అక్కడ నుంచి ఉంటారు, లేదంటే జారిపోతారు. అది మ్యాటర్. ఓకేనా? సో ముందుగా కౌశల్ సార్. కౌశల్ పంపిద్దాం. కౌశల్ తీసుకెళ్తావా? అవును సార్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మంచిదైంది కౌశల్ తీసుకెళ్ళటం. ఎందుకు? కౌశల్ ఆడితే మీకు అర్థం అయిపోద్ది, మీకు ఇంకా ఈజీ కదా. మీకు హింట్ ఇచ్చినట్టే. అక్కడ నేను అందుకని పక్కన ఇప్పుడు. మీరు మీ అంత మంచికే support అది. చేస్తున్నారా అంతా సార్? మన మంచిగా అంటారు చూసారా, Yes. అలా కౌశల్ తీసుకెళ్ళి. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. ఓకే కౌశల్ రెడీయా? అనయ్య ఇక్కడ ఫ్రూటీ బ్యాక్ స్టేజ్ లో డ్రెస్ కొంచెం సెట్ చేస్తుంది, కొంచెం టైం కావాలన్నయ్య. ఏంటిది? ఏంటో సెట్టింగ్ చేసుకుంటున్నారంట సార్ బ్యాక్ లోపల. స్టేజ్ లో డ్రెస్ కొంచెం లూజ్ అవుతే సెట్ చేస్తుంది ఫ్రూటీ. ఎవరిది నీదా? ఎవరెవరు చేస్తున్నారు? రెడీ 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 ఇప్పుడు. ఓపెన్ ద డోర్. ఎవరి డ్రెస్? ఎవరి డ్రెస్? కౌశల్ డ్రెస్ నేను సెట్ అంటే చేస్తున్నాను లూజ్ అవుతే సార్. కొంచెం అచ్చా బాగా. Yeah. ఓ ఈ మధ్యన కాస్ట్యూమ్ డిజైన్ కూడా నేర్చుకున్నావా ఫ్రూటీ? ఏదో కౌశల్ కోసం సార్. ఓహో రెడీయా? ఆ,
అన్నయ్య ఇప్పటి వరకు నేను ఒక 500 పైగా ర్యాంప్ షోస్ చేశాను. వాటర్ మీద ర్యాంప్ చేశాను, ర్యాంప్ వాటర్ లోపల ర్యాంప్ చేశాను. ఇదేదో ఇప్పుడు ఇంద్రలోకంలోకి వచ్చి ఏదో ఇంద్రుని ముందు రంభ వరసి ముందు ర్యాంప్ చేస్తున్నట్టు. రెడీయా మరి? రెడీ రెడీ. ఓకే ఫ్రూటీ, ప్రస్తుతానికి కిందకు వచ్చిన చూద్దు గానీ డోర్ వేసి. కౌశల్, ఫస్ట్ నువ్వు ర్యాంప్ వాక్ అని చెప్పావు కదా, ఇది మా కోసం మా ఆడియన్స్ కోసం ఒకసారి ఆ ర్యాంప్ వాక్ చేయి. ర్యాంప్ బాగా చిన్నదైపోయింది. యూజువల్ గా మేము చేసే ర్యాంప్ ఒక 60 feet ఉంటుంది. 1 కిలోమీటర్ ఉంటుందా? నువ్వేంటి ర్యాంప్ వాక్ చేసిన తర్వాత ఇక్కడ జేబులు ఉన్నాయని చెప్పి చేయి పెట్టా కదా, అంటే అలవాటు అయిపోయింది. జోబులు చేతులు పెట్టి చూస్తే జోబులు లేవు కదా. అప్పుడప్పుడు దోతీలు కట్టుకొని వస్తారు కదా, అది కూడా ర్యాంప్ వాకే కదా, అప్పుడు కూడా చేతులు వెళ్ళిపోతుంటాయా? అందుకే ఇలాంటి ర్యాంప్ వాకులు ఉంటాయని రామరాజ్ నెక్స్ట్ పాకెట్ దోతీసి పెట్టాం. ఫ్యూచర్ లో డెఫినెట్ గా సారీలు కూడా పాకెట్లు వస్తాయి. ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకుంటా? ఎక్కడ? ఇక్కడ ఇలా దోపుకుంటావా? రెడీ కౌశల్? రెడీ. ఇక ఎదురుగా 3 విజువల్స్ రెడీగా వస్తాయి. రెడీ రెడీ కౌశల్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? ఏంటి? ఫ్లూటు. ఫ్లూట్ కాదురా ఊదేది. జింక ముందు ఇద్దరు సెలబ్రిటీ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏది? ఏంటి? ఫస్ట్ ఏంటిది ఈ డైలాగ్? ఏంటి? ఫ్లూటు జింక ముందు కాదురా ఊదేది, సింహం ముందు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. అది అందుకంటే ఇప్పుడు సింహం అయినా జింక అయినా ఎవడు ఫ్లూట్ వాయించడు, ఎక్కడ వాయించాలి అక్కడే వాయిస్తాడు. అంటే యాక్చువల్ ఫ్లూట్ చూసిన తర్వాత నా మాడ్యులేషన్ చెప్తాను. నీ పిల్లలు నిన్ను ఎప్పుడైనా డాడీ నన్ను జూకి తీసుకెళ్ళు అన్నారనుకో, నువ్వు వెళ్ళేటప్పుడు ఈ ఫ్లూట్ తీసుకెళ్ళు. సో ఇదన్నమాట. ఆ ఫోటో వేసాం, ఆ డైలాగ్ ఓకే. వీళ్ళిద్దరు సెలబ్రిటీలు మధ్యలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి? కైఫ్. కైఫ్ రైట్ ఆన్సర్. కాకపోతే 2 కూడా టైం. యాక్చువల్ గా నాకు అతని ఫేస్ సరిగ్గా కనిపించలేదు క్యాప్ పెట్టుకున్న తర్వాత. ఎవరి ఫేస్? కైఫ్. మొహమ్మద్ కైఫ్ ఫేసా? అంటే ఇంకెలా కనిపించాలి ఫేస్? అంటే కొంచెం క్లారిటీ ఉంటే బాగుంటే వెనక్కి తిప్పి క్యాప్ కత్రినా మీదకి వెళ్ళిపోయింది. అంతేలే జనరల్ గా. ఇప్పుడు ఏంటంటే కత్రినా, ఇప్పుడు నేనైనా కూడా కత్రినా కైఫే చూస్తాను, ఆ పక్కన కాటర్ వెళ్ళి చూడను. ఈ రౌండ్ లో నీకు 2 లక్షలు అవకాశం లేదు కౌశల్. నువ్వు వెళ్ళిపో. వెళ్ళేటప్పుడు లాస్ట్ వెళ్తా చూడు, అప్పుడు గుర్తు చేయి, నీకు నేను పాకెట్ దోతి ఇస్తా. చేత నువ్వు రెడీగా ఉన్నావు కదా? ఫ్రూటీ తీసుకుని వెళ్తాను, లేకపోతే నేను తీసుకెళ్ళనా? తీసుకుని వెళ్తాను. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. ఓకే శ్వేత రెడీయా మరి? రెడీ. ఓపెన్ ద డోర్. శ్వేత, ఆ పాత హీరోయిన్ లాగా నువ్వు ఉంటావు అని ఎవరైనా నీకు చెప్పారా? చెప్పలేదు. చెప్పలేదా? అలా ఉంటావని నేను చెప్పరా? నువ్వు ఎలా ఉంటావు? చెప్పండి. పాత హీరోయిన్ అంటే ఇలా అంటారా? ర్యాలింగ్ గారితో చాలా సినిమాలు చేశారు. పెద్దవాడి గిరిజా గారు అని. గిరిజ ఆవిడ నీలాగే ఉంటారు. ఫ్రూటీ డోర్ వేసే. ఓకే. తను మంచి వయసులో ఉన్నాడమ్మా, తయారు చేసిన ఆయన, అందుకని చెప్పేసి అలా ఆడుతూ ఉంటది అది.
కౌశల్ వాక్ చేసినట్టు వాక్ చేయకే. రెడీ శ్వేత? సరే రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటి ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? కాదు, అమ్మాయి పేరేంటి? ఆవిడ పాత హీరోయిన్, డాన్సరు, హీరోయిన్. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏది? వెరీ గుడ్, సూపర్. ఈవిడి తెలుసా నీకు? జ్యోతిలక్ష్మి గారు. ఇప్పుడు కాదు, అక్కడ ఉన్నప్పుడు, పైన ఉన్నప్పుడు. జ్యోతిలక్ష్మి అనే టైటిల్ పెట్టి ఆయన సినిమా తీశారు పూరి జగన్నాథ్ గారు. అది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఏంటి ఈ రెండు బొమ్మలు కలిపే కామన్ పాయింట్ ఏంటి? ఏంటి? ఎక్కడున్నాయి కాయిన్స్? ఎక్కడున్నాయి? ట్రీయా? ఈ పక్కన ఏంటి? ఏదో కాయిన్ అంటారు, ఏంటది? కానీ ఊపుతున్నావు తప్ప ఏ కాయిన్ చెప్తలేదు. అది క్యారమ్ బోర్డ్ లో ఉండే కాయిన్స్ అవి. లవ్ యూ సార్. ఎందుకు? వద్దా? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్వేత. ఓకే సోనీ, రెడీ? గో. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. రెడీ సోనీ, రెడీ? ఓపెన్ ద డోర్. సోనీ, అరే సొంత జుట్టేనా ఇది? జుట్టు సొంతమేనా? పిల్లక పిల్లక సొంతదే. కాదు, ఏమన్నా మళ్ళీ జాయిన్ చేసావా? లేదు. నీ సొంతమేనా? అది కాదు, ఏం కాదు, టెన్షన్ పడద్దు. ఏంటి అలా కూర్చొని ఆడతావా లేకపోతే క్వశ్చన్స్ వచ్చినప్పుడు నిలబడతా. అప్పటిదాకా ఉంగొని ఉంటావా? ఫ్రూటీ డోరీస్. లేదు, లేచి నుంచి చెప్తాను. ఓం ఆలయ నమః. ఓకే, అభయం ఇచ్చి తిరిగిలే. థ్యాంక్ యూ. ఏం కాదు. ఓకే సోనీ, మంచి సొంత జుట్టే. సొంత జుట్టే. ఓ వాలు జడా మల్లె పూల జడా, ఓ పాము జడా సత్యభామ జడా, నువ్వు అలిగితే నాకు దడా. మూతేంటి అలా ఊపావు? ఎలా అవుతాను సార్? ఇందాక అంటే నువ్వు అలిగితే అన్నారు కదా, అందుకే అలిగాను నేను. నువ్వు అలిగితే అలాగే ఊపుతావా? ఓహో, మీ ఆయనకి నచ్చేది ఫస్ట్ పార్ట్ ఇదే. ఎందుకు? మూతే. అయ్యో, ఐ లవ్ యూ సార్. ఓకే, ఐ టు లవ్ యూ. ఓకే, రెడీ సోనీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఏది? ఇప్పటికింకా నా వయసు 16. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు కలిపే కామన్ పాయింట్ ఏది? ఏంటి? 6. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? మెసేజ్. మెసేజ్. మెసేజా?
ఫస్ట్ చాలా అద్భుతంగా చెప్పావు, అవును రైట్ ఆన్సర్. సెకండ్ చాలా అద్భుతంగా చెప్పావు, అవును రైట్ ఆన్సర్. దాన్ని ఏమంటాం మనం? షార్ట్ ఫామ్. షార్ట్ ఫామ్ ఏమంటాం? SMS అంటాం కదా. అయ్యో నేను మెసేజ్ అన్నాను కదా. ఏదైతే ఏంటి సార్, మనం సర్దుకుపోదాం. మనం సర్దుకుపోవడానికి లేదు ఇక్కడ. అవును, మీరు రౌండ్ రౌండ్ ఒక కాయ ఇస్తున్నారు కదా, రౌండ్ కి కాయ ఉంటుందా? ఫస్ట్ రౌండ్ కి మాత్రమే కాయ ఇస్తారా? ఏది అది ఇందాక కౌశల్ అంటే ఈ అమ్మాయి రాగానే అదే జారిందమ్మా ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా జారితే నీకే ఇస్తా. ఓకే, వెరీ గుడ్. మరి ఈ రౌండ్ లో, సెకండ్ రౌండ్ లో ఎవరు గెలవలేదు. ఈ రౌండ్ డబ్బులు మీ ముగ్గురులో ఎవరు గెలుచుకోలేదు. మా దగ్గరే సేఫ్ గా ఫ్రూటీ దగ్గర ఉండిపోయింది. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఇందా నుంచి మీరు అడుగుతున్నారే గోలీ గోలీ అని, ఆ గోలీ రౌండే ఈ రౌండ్. ఫస్ట్ రౌండ్ లో చక్కరకెళ్ళి అంటే గోలీ అని అన్నావు కదా, నువ్వే అన్నావు గోలీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతే మ్యాటర్ మీకు అర్థం అయిపోతుంది. ఈ రౌండ్ 3 లక్షలు. ఓకేనా? ఫాలో మీ. ఓకే శ్వేత, రెడీయా? మరి మరి నువ్వే కదా. అంటే బాయ్స్ ఫస్ట్ అంటే ఇప్పుడు తినసారు, ఎందుకంటే ఫస్ట్ తను వెళ్ళింది, తర్వాత నేను, ఇప్పుడు అమ్మాయి. ఈ రౌండ్ లో ఎవరైతే గెలుచుకోవాలి అంటే తక్కువ గోళీలు ఎవరైతే వేయించుకుంటారో దీంట్లో తక్కువ గోళీలు వేయించుకోవాలి, వాళ్ళు గెలిచినట్టు. ఎక్కువ గోళీలు కానీ దీంట్లో పడితే వాళ్ళు ఓడిపోయినట్టు. పైగా ఏంటంటే దానిపైన మీరు నుంచొని ఆడుతున్నప్పుడు అది మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీ కాలికి తగిలిన దానికి తగిలి కింద పడ్డ కూడా ఈ గోళీ పడుతూనే ఉంటది. కింద పడకూడదు, మీ కాలికి తగలకూడదు. అది మ్యాటర్. వెళ్ళు. సోనియా ట్రై ఏంటది? కాదు నూతనం లేకపోతే రెడీ సోని, యోర్ టైమ్ స్టార్ట్ నౌ. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆచారే ఆటీన్ ఆచారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా తాయి మసా కేళి కేళి ఆడు హోలీ. వెరీ గుడ్ సోని, దా. 1 2 3 4 5. ఇప్పుడు వీళ్ళిద్దరిలో 4 గోళీలు వేస్తే వాళ్ళు గెలిచినట్టు. నెక్స్ట్ మా శ్వేత, శ్వేత. కౌశల్, మీకు ఒక గుడ్ అడ్వెంచర్ ఏంటంటే ఇందులో ఎన్ని బాల్స్ పడితే అంత మంది అమ్మాయిలకు మీకు ఫ్యాన్స్ ఉన్నట్టు. కొంచెం గోళీలు తక్కువే అమ్మా. వేసుకోవాలి. లేలే, చేతిలో ఆవిడ చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఆవిడే వేసుకుంటది గోళీలు. రెడీ కౌశల్, యోర్ టైమ్ స్టార్ట్ నౌ. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆచారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా తాయి మసా కేళి కేళి ఆడు హోలీ.
వెరీ గుడ్ కౌశల్. ఎంతమంది ఫ్యాన్స్ నీకు వావ్ అసలు అందరు లేడీసే. 1 17 18 ఏది అమ్మాయితో కలిపి 18. అమ్మాయితో కలిపి అమ్మాయి గోలితో కలిపి చెయ్యి దింపమ్మా. సో ఇప్పుడు శ్వేత ఇంకా నేను చెప్పను, వెళ్ళు. ఒరిసుకే సూపరురో జోరుదారు గున్నదిరో చాకోబారు సోకులతోనే సంపేతాందిరో. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆలి ఆలి కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే బాగిస్తాడే బాజా బాజా. ఆజారే ఆజారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. ఆలితో జాలీగా, ఆలితో జాలీగా, ఆలితో జాలీగా, ఆలితో జాలీగా. మసా తాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా. వెరీ గుడ్. అరే నువ్వు చెప్తా కానీ ముందేంటి బస్తా పడినట్టు పడ్డావు. ఆలి ఆలి ఇప్పుడు ఎన్ని గోళీలు తెలుసా నీకు? తెలీదు. అక్కడే ఉండు. 1 2 3 4 అంతే అంటే ఎవరు గెలిచినట్టు? వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు గెలిచారు రండి అక్కడ తెలుసుకుందాం. ఓకే వెరీ గుడ్. ఆలి చేతిలో గోలీ. ఈ రౌండ్ లో కౌశల్ 16 గోళీలు, సోనీ 5 గోళీలు, శ్వేత జస్ట్ 4 గోళీలు. వెరీ గుడ్. కమ్. బుర్రి భలేకున్నదే మీ ఆపకాయ పెదవి నన్ను లాగుతున్నదే. అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే, నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే. ఇప్పుడు మనం 4th రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాము. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. సో ఈ రౌండ్ లో గెలుచుకున్న వాళ్ళకి 4 lakhs వస్తాయి. ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోతాను. వచ్చాక 4 questions ఉంటాయి. దీంట్లో నో పాస్. ఎవరైతే ముందుగా ఆ హార్న్ నొక్కారో నొక్కగానే మీ లైట్ వెళుతుంది. నేను వాళ్ళే అడుగుతాను. తప్పు చెప్తే ఈ రౌండ్ లో మీరు ఎలిమినేట్ అయిపోయినట్టే. ఓకేనా? పిలిచేద్దాం మరి. లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఆలితో జాలీగా.
సఖితో సింహమే జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమే ఆడగా మగసిరితో అందమే అంతైతే అంతేగా అడుగడుగు స్వర్గమే అయిపోగా శాసనాలు ఆపచాలని తాపముందిగా చెరసాలలోన ఖైదు కాని కాంక్షమందిగా శత జన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నన్ను చేరుకుందిరా గుండెలో నగార ఇక మోగుతోందిరా నవసోయగాలు చూడరాదు నిద్దురా ప్రియ పూజలేవ చేసుకోన చేతులార సేద తీర ధీర 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 మనసాగలేదురా చేరరార శూర సొగసందుకోదురా రెడీయా మరి ఎస్ రెడీ ఇందాక ఏం చెప్పాను మీ అందరికి ఎవరైనా రాంగ్ చెప్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు Eliminate అవుతారు. ఓకేనా యా ఆ? ఇలాంటివన్నీ వినిపించేసారు ఓకే అయితే క్వశ్చన్ అంతా బాగా వినిన తర్వాత ముందుగా ఎవరైతే నొక్కుతారో నేను వాళ్ళని అడుగుతాను రెడీ మరి ఫస్ట్ క్వశ్చన్ ఆలీ రాజా మెడలో గొలుసు ఎన్ని వరుసలు ఉన్నాయి శ్వేత 6 లైన్స్ 6 6 షూర్ 100% ఎస్ ఆరే మీరంటే లోపల దాచుకున్నా ఇంకేదో అయితే నేను చెప్పలేను నాకు కనిపించినవి అయితే 6 లోపల దాచుకున్నాను ఇక్కడ 6 కళ్ళు ఉన్నాయి సార్ పల్లెల్లో ఇక్కడ 6 కళ్ళు ఉన్నాయి ఆహా చూసాం ఆల్రెడీ మేము అనుకున్నాం కూడా ఓకే యా 6 ఉన్నాయి ఎస్ ఎగ్జాక్ట్లీ షూర్ షూర్ సార్ పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో వెచ్చని వయసుని తింటుగా చేసుకో ధీర 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 మనసాగలేదురా వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ ఆలీ రాజా ఎడమ చేతుకు ఎన్ని ఉంగరాలు క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి ఎడం చేతికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? 2 ఉన్నాయి సార్. 2 ఉంగరాలు. రెండా? షూర్ షూర్. ఈ ఒకటి ఈ వేలుకి, ఇంకొకటేమో ఈ వేలుకి. షూర్? ఎస్. 2. యా. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. చూసాం కదా అసలు. రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ బాగా వినండి. ఆలీ రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు మీసాలు దువ్వాడు? మీసం తిప్పారు. 2 times. 2 సార్లు. 2. 2. ఎస్. అది కూడా లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ సైడ్. షూర్. 2. చేత నువ్వు అనవసరంగా అది నొక్కి చెప్పావు, వేరే వాళ్ళు నొక్కుంటే బాగుండేది. నువ్వు 2 అన్నావు. 100% అది రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్. శాసనాలు ఆపచాలని తాపముందిగా. ఇప్పుడు సపోజ్ సోనీ నొక్కి ఒక క్వశ్చన్ చెప్పేసింది అనుకో, స్ట్రైట్ గా నువ్వు గెలిచేసినట్టే. సపోజ్ కౌశల్ మళ్ళీ అది నొక్కి చెప్పాడు అనుకో ఈ క్వశ్చన్, మీ ఇద్దరి మధ్యనే టై అవుతుంది, సోనీకి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు సపోజ్ నువ్వే కానీ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ముందు చెప్పింది 2 వేస్ట్ అయిపోతే ఎలిమినేట్ అయిపోయినట్టే. కరెక్ట్గా వినండి, బాగా వినండి. 4th క్వశ్చన్లో ఆలీ రాజా పాట చివరిలో
కత్తి ఆలీ రాజాకు ఏ చేతిలో ఉంది? అది మ్యాటర్. కరెక్ట్ గా విన్నారు కదా? ఎవరు నొక్కారు? ఓకే. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఏదైనా ఒకటే నాకు పర్వాలేదు. కుడి చెయ్యి. ఇలా ఉంది క్వశ్చన్ అర్థమైంది కదా? యా. ఏంటది? ఏ చేతిలో కత్తి ఉంది? పాట చివరిలో కత్తి ఆలీ రాజాకు ఏ చేతిలో ఉంది? ఏ చేతిలో ఉంది? రైటే. ఈ చేతిలో ఉంది, అంతే కదా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కరెక్టా కదా? రైటే సార్. ఓకే, రైట్. రైట్ హ్యాండ్ లో ఉంది. షూర్? నువ్వు చెప్పింది. కుడి చేతిలోనే కత్తి. కుడి చేతిలోనే కత్తి ఉంది. కుడి చేతిలో కత్తి ఉంది. ఉంది. మీరు దగ్గరికి వచ్చారంటే ఉన్నట్టే. నీ దగ్గరికి వస్తే ఉన్నట్టే. ఉన్నట్టే. ఏం రాసింది? చదువు. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. మరి యాజ్ ఇట్ ఈస్ గా శ్వేత అయితే ఈ రౌండ్ లో కరెక్ట్ గా 2 అద్భుతంగా చెప్పేసింది. సో ఈ రౌండ్ విన్నర్ శ్వేత. వెరీ గుడ్. వెరీ గుడ్ శ్వేత. థ్యాంక్ యూ. సో ఎంత గెలుచుకున్నట్టు నువ్వు? 3 and 4 7 7 lakhs. yes yes. Congratulations. రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఆల్ ది బెస్ట్ శ్వేత. థ్యాంక్ యూ. నీకు కూడా స్వని. థ్యాంక్ యూ. కౌశల్. థ్యాంక్ యూ అన్న. ఎస్ ఫ్రూటీ. ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకర్. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్. వెల్కమ్ టు రామ్రాజ్ జెనెక్స్ట్ అలీ తోజాలిగా కండిషన్ సప్లై పవర్డ్ బై సిగ్నోటైల్. పాకెట్ దోతి చెప్పాలి కదా. ఈ కాయ ఇది ఎవరికి ఏ షోలో ఎవరికి ఇవ్వని కాయ ఇది. ఇది కాదు కదా, ఇంతవరకు ఎవరికి ఇవ్వాలా? ఫస్ట్ టైం నీకు ఇచ్చావు. బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదైతే బలవాడ ఇదే ఉండాలి. ఇది కానీ లేకపోతే లాస్ట్ లో అదేమీ ఉండకూడదు. అదేస్తే నేను వేస్తా కేసు. అది నువ్వు వెళ్ళేటప్పుడు ఈ ఫ్రూట్ తీసుకెళ్ళి జింక ముందు ఊదు. ఫస్ట్ అది డాన్స్ వేసింది అనుకో, అబ్బా అనుకో. మళ్ళీ సింహం ముందంటే ముందు కాదు, బయట నుంచే ఊదు. అయితే నిన్ను చూసి రే వెళ్ళరా అందనుకో, అప్పుడు వచ్చేసే. ఓకేనా? ఇదన్నమాట. ఏ పాట వేసినా కూడా ఊపాలి. అది ఏం ఊపాలా? బాడీస్. నువ్వు ఊపే కదా బాగా ఇందాక, కానీ ఊపేవాడిని చూస్తే నీకు ఈర్షే. రెడీ రెడీ శ్వేత. ఇప్పుడు 3 ఇదిగో వెళ్తున్నాం అక్కడికే. ఇవి మ్యాగ్నెటిక్ ఆకర్షణ. రెడీ శ్వేత. మరి ఎక్కడ ఇక్కడ ఉండాలా? అక్కడే ఉండి యాంకరింగ్ చేయాలండి. రెడీ.